హలో గైస్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దస్కదం మనం వచ్చేసి పాలిటీ రిలేటెడ్గా ఒక చిన్న టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. ద టాపిక్ నేమ్ వి కాల్ ఇట్ యాజ్ అన్ బై క్యామరలిజం. బై మీన్స్ టూ, క్యామరలిజం మీన్స్ హౌస్. టూ హౌసెస్ అనేది ఉంటే దాన్ని బై క్యామరలిజం అని పిలవడం అయితే జరుగుతుంది. ఎక్కడుండాలి అంటే యూనియన్ లెవెల్, అంటే కేంద్ర లెవెల్లో తీసుకుంటే పార్లమెంట్లో ఉండాలి. స్టేట్ లెవెల్లో తీసుకుంటే మనకి స్టేట్ లెజిస్లేచర్లో టూ హౌసెస్ ఉంటే దాన్ని బై క్యామరలిజం అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరికి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 28 రాష్ట్రాల్లో మనకి అన్ని రాష్ట్రాల్లో టూ హౌసెస్ ఉన్నాయా అంటే లేవు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టూ హౌసెస్ ఫర్ ది స్టేట్. రెండు రాష్ట్రాలకి సంబంధించి రెండు సభలు ఏర్పాటు చేసుకోమని చెప్పింది, కానీ బట్ అన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోలేదు. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 6 రాష్ట్రాలలోనే మనకి బైకామరలిజం అనేది ఉండడం అయితే జరిగింది. ప్రీవియస్గా తీసుకుంటే 7. అయితే ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఇస్ గివెన్ ఫర్ ది జమ్మూ అండ్ కాశ్మీర్, దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది. అందుకు గాను ఎట్ ప్రజెంట్ 6 రాష్ట్రాల్లోనే బైకామరలిజం అనేది ఉండడం అయితే జరిగింది. ఆ రాష్ట్రాలు తీసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ రెండు కూడా అడ్జసెంట్ స్టేట్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ యూపీ అండ్ బీహార్ ఇవి రెండు కూడా అడ్జసెంట్ స్టేట్స్. మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇవి కూడా అడ్జసెంట్ స్టేట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ ఈ 6 రాష్ట్రాలలోనే మనకి బైకామరలిజం అనేది ఉండడం అయితే జరిగింది. అయితే యూనియన్ లెవెల్లో పార్లమెంట్లో టూ హౌసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ని లోవర్ హౌస్ అని పిలుస్తారు, సెకండ్ హౌస్ను వచ్చేసి అప్పర్ హౌస్ అని పిలవడం అయితే జరుగుతుంది. వీటికి గాను 1954లో 1954 సంవత్సరంలో ఇండియన్ పార్లమెంట్ అనేది హిందీ నేమ్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ హౌస్ను వచ్చేసి లోక్సభ అని పిలవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ హౌస్ను వచ్చేసి రాజ్యసభ అని నేమ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ లోక్సభ, లోక్ మీన్స్ పీపుల్, పీపుల్ హౌస్ అంటే లోక్సభలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళు ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. అందుకోసం లోక్సభ ఇస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ పీపుల్ హౌస్. రాజ్యసభ ఇట్ రిప్రజెంటింగ్ ది స్టేట్స్. రాజ్య అంటే ఇక్కడ రాష్ట్రాలు అని అర్థం. అందుకోసమే రాజ్యసభ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవరు డైరెక్ట్గా ఎన్నుకోబడిన వాళ్ళు, ఎవరు ఇండైరెక్ట్గా ఎన్నుకోబడిన వాళ్ళు. లోక్సభ ఎంపీస్ ఆస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవరైతే 18 years ప్లస్ అనేది 18 years అనేది రావడం అయితే జరుగుతుందో వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఓటింగ్ రైట్ అనేది కల్పించడం అయితే జరిగింది. అయితే ఒరిజినల్గా అంటే మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ రైట్ అనేది 21 సంవత్సరాలకు అనేది అందించడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ దాన్ని 61వ రాజ్యాంగ సవరణ నుంచి 18 సంవత్సరాలకి మార్చడం అయితే జరిగింది. అయితే ఈ 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటాయో వాళ్ళు ఓట్ చేస్తే, వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ ఎలక్టెడ్ పర్సన్స్ అంటారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు. అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. 18 years వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఓటేసి ఎన్నుకుంటే వాళ్ళని పరోక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ రాజ్యసభ ఎంపీస్ అందరు కూడా ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అందుకోసమే రాజ్యసభ ఎంపీస్ యాజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పర్సన్. ఇక్కడ వచ్చేసి లోక్సభకు వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్ పేపర్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఓపెన్ బ్యాలెట్ పేపర్ నుంచి వచ్చేసి రాజ్యసభ ఎంపీస్ ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ లోక్సభకి సంబంధించి మాక్సిమం స్ట్రెంగ్త్ అంటే ఇంతకు మించి క్రాస్ అవ్వకూడదు. ఎంతమంది అంటే 550 ఓన్లీ. ఒకప్పుడు మనం తీసుకుంటే 552 అనేది ఉండేది. ఎస్, ఇది కరెక్టే. కాకపోతే రీసెంట్గా 2 ఆంగ్లో ఇండియన్స్ అనే వాళ్ళు లోక్సభకి రాష్ట్రపతి గారు నామినేట్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రొవిజన్ని 104వ రాజ్యాంగ సవరణ నుంచి రద్దు చేయడం అయితే జరిగింది. అందుకు ఎట్ ప్రెసెంట్ వచ్చేసి ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ అంటే 550 ఓన్లీ. అయితే ఇప్పుడు తీసుకుంటే ఎట్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అంటే లోక్సభలకు సంబంధించి
543 మెంబర్సే ఉండడం అయితే జరిగింది. ప్రీవియస్గా వచ్చేసి 545 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 543. ఎవరైతే ఓల్డ్ బుక్స్ రిఫర్ చేస్తారో ఒకసారి కరెక్ట్ చేసుకోండి అమ్మా. అయితే ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభకి తీసుకుంటే మాక్సిమం ఎంతమంది ఉండాలి అంటే 250 మెంబర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తీసుకుంటే 245 మెంబర్స్ అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఈ 245లో 233 members as elected members, 12 members as nominated members. ఈ 12 మంది సభ్యుల్ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే రాష్ట్రపతి గారు నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. నామినేటెడ్ అంటే వాళ్ళు ఎలాంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు, డైరెక్ట్గా ఆ హౌస్లో వాళ్ళకి సభ్యత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎన్ని కేటగిరీస్ అంటే మనకి 4 కేటగిరీస్: ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీసెస్. ఈ 4 భాగాల నుంచి రాష్ట్రపతి గారు 12 మందిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే లోక్సభకి సంబంధించి మొత్తం వ్యవహారాలన్నీ కానీ, బిజినెసెస్ అని కానీ, బిల్స్ పాసెస్ కానీ అవన్నీ చూసుకోవడం కోసం ఈ లోక్సభలో ఎవరు ఉంటారు అంటే అధ్యక్షులుగా స్పీకర్ అనే క్యాండిడేట్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ రాజ్యసభకి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవడం కోసం మనకు వచ్చేసి చైర్మన్ అనే అతను ఉండడం అయితే జరుగుతుంది. ఈ చైర్మన్ పోస్ట్ అనేది జనరల్గా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకోవడం అయితే జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వి కాల్ ఇట్ యాస్ అన్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. ఎక్స్ అఫిషియో అంటే ఒక పోస్ట్ ఉండి దానివల్ల ఇంకొక పోస్ట్ అనేది యాడ్ ఆన్ అయితే దాన్ని ఎక్స్ అఫిషియో అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ చైర్మన్ పోస్ట్ అనేది అవుట్ సైడ్ అంటాం. అయితే రాజ్యసభలో హూ ఇస్ అవుట్ సైడ్ మెంబర్ అంటే ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ చైర్పర్సన్ ఈజ్ అవుట్ సైడ్ మెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వ్యవహారాలు చూసుకోవడం కోసం చైర్మన్, ఇన్ కేస్ చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ గారు ఉండడం అయితే జరుగుతుంది. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి అవుట్ సిట్ ఫిల్స్ అంటే రాజ్యసభ సభ్యుల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ స్పీకర్ని వచ్చేసి లోక్సభలోనే ఒకళ్ళ సభ్యులుగా తీసుకొని అతన్ని స్పీకర్గా నియమించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, సార్ ఎంపీ అంటే ఎవరు అంటే ఈ పార్లమెంట్కి మెంబర్ ఆఫ్ అని యాడ్ చేయండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సింపుల్గా షార్ట్ కట్ తీసుకోండి ఎంపీ. ఎంపీ అంటే ఇఫ్ ఎనీ పర్సన్ ఇస్ హ్యావింగ్ ద మెంబర్షిప్ ఇన్ ది లోక్సభ ఆర్ రాజ్యసభ వి కాల్ ఇట్ యాస్ అన్ ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ లోక్సభ అండ్ రాజ్యసభలో విచ్ హౌస్ ఇస్ పవర్ఫుల్ అంటే లోక్సభ ఇస్ పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటాము అంటే లోక్సభ ఎంపీస్ ఆస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్. వీళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు, అందుకోసమే లోక్సభ ఇస్ అ వెరీ పవర్ఫుల్ హౌస్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్నా కానీ ఏ హౌస్ ఇంపార్టెంట్? లోక్సభ అనేది ఇంపార్టెంట్. లోక్సభ ఇన్ జనరల్గా టెన్యూర్ వచ్చేసి 5 years, 5 సంవత్సరాలు అనేది ఉండడం అయితే జరుగుతుంది. కాకపోతే ఎర్లీగా కూడా లోక్సభని రద్దు చేయొచ్చు. లోక్సభ రద్దు చేసే అధికారం రాష్ట్రపతి గారికి అందించడం అయితే జరిగింది. కాకపోతే రాజ్యసభ అనేది ఎప్పటికి కూడా రద్దు చేయబడదు. రాజ్యసభ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ పర్మనెంట్ హౌస్. బట్ రాజ్యసభ టెన్యూర్ తీసుకుంటే 6 సంవత్సరాలు రాజ్యసభ ఎంపీస్ అనే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రాజ్యసభకి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకి గాను ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని సీట్స్ కండక్ట్ చేస్తారా? లేదు. 1/3 ఆఫ్ ది హౌస్కే ప్రతి 2 సంవత్సరాలకి ఎన్నికలు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1/3 ఆఫ్ ది మెంబర్స్ విల్ రిటైర్ అండ్ 1/3 ఆఫ్ ది మెంబర్స్ విల్ రీజాయిన్ టు ది రాజ్యసభ. రాజ్యసభ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ప్రతి 2 సంవత్సరాలకి, అందరికి కండక్ట్ చేయరు. 1/3 ఆఫ్ ది మెంబర్స్కే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగని మన రాష్ట్రాలకు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాలకు తీసుకుంటే లెజిస్లేచర్ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ లెజిస్లేచర్లో కూడా 2 houses ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ అన్నాం, సెకండ్ వన్ వచ్చేసి కౌన్సిల్ అని పిలవడం అయితే జరిగింది. దీన్ని విధాన సభ అంటాం, దాన్ని విధాన పరిషత్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇందులో వచ్చేసి అన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్స్ అనేవి లేవు. ఎట్ ప్రజెంట్ 6 states-లోనే ఉన్నాయి. ఒకప్పుడు 7 రాష్ట్రాల్లో వచ్చేసి కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు 6 రాష్ట్రాల్లోనే ఉండడం అయితే జరిగింది. ఈ అసెంబ్లీకి కానీ కౌన్సిల్ స్ట్రెంత్ అనేది, ఈ అసెంబ్లీ స్ట్రెంత్ అనేది మేజర్గా తీసుకుంటే ఎంతమంది ఉండాలి అని ఎలా డిసైడ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ స్టేట్ పాపులేషన్. ఆ రాష్ట్రానికి సంబంధించి జనాభాని ప్రాతిపదికగా తీసుకొని మనకి ఆ పాపులేషన్, ఆ మెంబర్స్ అనే వాళ్ళని డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ అసెంబ్లీ ఈజ్
500, అంటే 500 మందికి మించి ఉండకూడదు. మినిమం వచ్చేసి మనకు వచ్చేసి 60 మంది ఉండడం అయితే జరుగుతుంది. బట్ అన్ ఎక్సెప్షన్ ఈస్ గివెన్ టు ది గోవా అంటే సిక్కిం. ఈ రాష్ట్రాల్లో వచ్చేసి ఒక రాష్ట్రంలో 30, ఇంకొక రాష్ట్రంలో 42 మంది సభ్యులు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పాపులేషన్ అంటే మరి ఏ సెన్సస్ తీసుకుంటాము? 2001 సెన్సస్ తీసుకోవాలా, 2021 సెన్సస్ తీసుకోవాలా అంటే 70వ రాజ్యాంగ సవరణ నుంచి 1971 సెన్సస్ అనేది మనం పాపులేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కౌన్సిల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది అసెంబ్లీ. 1/3 ఆఫ్ ది అసెంబ్లీ, అసెంబ్లీలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందులో 1/3ని కౌన్సిల్కి కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1/3 ఆఫ్ ది అసెంబ్లీ ఈజ్ ది కౌన్సిల్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ కౌన్సిల్స్లో తీసుకుంటే మనకి మేజర్గా వచ్చేసి సర్టైన్ మెంబర్స్ని, ఎంతమంది అంటే 1/6 ఆఫ్ ది కౌన్సిల్ ఈజ్ నామినేటెడ్ బై ది కన్సర్న్ స్టేట్ గవర్నర్. మనకి రాష్ట్రాలకు ఎవరు ఉంటారు? గవర్నర్స్ ఉంటారు. అయితే రాజ్యసభకి ఎంతమంది నామినేట్ చేశారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్. ఇక్కడ 1/6 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఈజ్ నామినేటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. గవర్నర్ అని ఆయన 1/6 ఆఫ్ మెంబర్స్ ని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎన్ని కేటగిరీస్ అంటే అక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 5. ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీసెస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ఈ 5 భాగాల నుంచి గవర్నర్ గారు, రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు 1/6 ఆఫ్ ది హౌస్ ని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి కూడా సార్ ఎంపీ అంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తెలుసు, ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మెంబర్ ఆఫ్ అని యాడ్ చేయండి, ఇందులో షార్ట్ కట్ తీసుకోండి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో సభ్యుడు అయితే ఎమ్మెల్యే అని పిలవడం అయితే జరుగుతుంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే వీళ్ళని ఎమ్మెల్సీస్ అని పిలవడం అయితే జరుగుతుంది. సేమ్ రాజ్యసభ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే రాజ్యసభకి చైర్పర్సన్ ఎవరని చెప్పాం? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే కౌన్సిల్లో ఒక మెంబర్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ దెర్ ఈస్ నో పోస్ట్ ఫర్ ది వైస్ గవర్నర్. వైస్ గవర్నర్ అని లేదు, ఉపరాష్ట్రపతి ఉంది కానీ అయితే ఉప గవర్నర్ అనే పొజిషన్ అనేది లేదు. కాబట్టి ఆ చైర్పర్సన్ వచ్చేసి ఆ సభలో ఎవరినో ఒకరిని తీసుకొని నియమించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ అందరికి కూడా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ అంటూ ఏమీ లేదు. వైస్ ప్రెసిడెంట్ శాలరీ లేదు, కానీ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ ఆ పొజిషన్ గాను ఆయన శాలరీ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోక్సభకి గ్రీన్ కలర్ ఇచ్చాం, అప్పర్ హౌస్కి వచ్చేసి రాజ్యసభకు వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాం. అట్ ప్రజెంట్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ తీసుకుంటే అందులో లోక్సభకు వచ్చేసి పికాక్ థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అది వచ్చేసి లోటస్ థీమ్తో అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.